మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనం చూస్తే కనుక ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. సో ఈ అక్టోబర్ 2న వచ్చి విజయదశమి. మెయిన్ ఈవెంట్స్ ఫస్ట్ మనం చూద్దాం. అక్టోబర్ 2 విజయదశమి, 9వ తారీఖు అట్లద్ద, 19 మాస శివరాత్రి, 19 మాస శివరాత్రి అండ్ 19వ తారీఖు నరక చతుర్దశి కూడా ఉంది అండ్ ధనలక్ష్మి వ్రతం. అలాగే 20వ తారీఖు దీపావళి, అందరికీ నచ్చిన మెచ్చిన పండుగ, దీపావళి వరుస దీపావళి పండుగ. సో 25 నాగుల చవితి, అలాగే నాగపంచమి కూడా. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్ అక్టోబర్ మాసంలో ఇవి ఉన్నాయి. ఇంకా మనం ప్లానెటరీ ట్రాన్సిట్ విషయానికి వస్తే కనుక మాసగ్రహాలతో పాటుగా ద బిగ్ ప్లానెట్, లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు కూడా మారుతున్నాడు. అంటే డెఫినెట్గా ఈ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 3-4 వారాల నుంచి చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్ని బేస్ చేసుకుని దానికి అనుగుణంగా మనకి ఇక్కడ మేజర్గా అక్టోబర్లో కూడా మేజర్ మనకి చాలా వరకు కూడా గ్రహాలు, అంటే ఇక్కడ బుధుడు, శుక్రుడు, రవి, అలాగే కుజుడు, మాసగ్రహాలతో పాటు గురుడు మారుతుండటం, సో మచ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్ చేంజెస్ వల్ల మనకు కూడా మనం చేసే పనుల్లో చాలా వరకు కూడా కదలికలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ రాశి వాళ్ళకి సంబంధించి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం చెప్పుకుందాం. సో అక్టోబర్ 3వ తారీఖు వరకు బుధుడు తులారాశిలో అక్కడి నుంచి సంచారంలో ఉంటారు. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 8వ తారీఖు నుంచి ఇక్కడ శుక్రుడు కన్యారాశిలో వస్తూ ఉన్నారు. అలాగే 17వ తారీఖున రవి తులారాశిలో వస్తున్నారు. గురుడు అక్టోబర్ 19 చెప్పా, గురుడు అతిచారం ఆల్రెడీ వీడియో చేసాం మనం. అక్టోబర్ 19న గురుడు అతిచారంతో కర్కాటకంలోకి ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నారు. బుధుడు అక్టోబర్ 24న వృశ్చికంలోకి వస్తారు. అలాగే 27వ తారీఖు మళ్ళీ ఇక్కడ కుజుడు కూడా, అప్పటి వరకు కుజుడు ఇక్కడ మనకి తులారాశిలో ఉన్న కుజుడు 27 నుంచి వృశ్చికంలోకి వస్తున్నారు. సో ఈ విధంగా బుధ, శుక్ర, రవి, గురు, కుజులతో పాటు బుధుడు కూడా, ఇలా మొత్తంగా 5 గ్రహాల యొక్క ప్లానటరీ చేంజ్ ఉంది. సో దీని ఆధారంగా ద్వాదశ రాశుల వరకు సంబంధించి ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు, ఏంటి, ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అనేది చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి ఈ అక్టోబర్ మాస ఫలితాలు చూద్దాం. వృషభ రాశి వారి అక్టోబర్ మాసంలో యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో శని. ఈ రాశికి మెయిన్గా ఏంటంటే 6 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఈ 6 గ్రహాల్లో మేజర్గా శుక్రుడి యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి యొక్క సంచారం చూస్తే కనుక పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. కానీ ఏంటంటే పంచమ స్థానం కాదు, నీచ రాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. పిల్లల విషయంలో మీకు ఏంటంటే చాలా వరకు కూడా కొద్దో గొప్ప సో సంతాన స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది. కానీ సో వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఏదో అలాంటి విషయాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఈ వృషభ రాశి వారికి కొంచెం ఇక్కడ ఇంపాక్ట్ కలిగిస్తూ ఉంది. అలాగే మొదటి 2 వారాలు కూడా, మొదటి 2 వారాలు రవి యొక్క సంచారం కూడా పంచమంలో ఉంది. పంచమంలో రవి యొక్క సంచారం మొదటి 2 వారాలు ఉండటం, శుక్రుడు కూడా నీచులో ఉండటం. సో ఇక్కడ వెరసి మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ అండ్ ట్రేడింగ్ విషయాల్లోనైనా, అలాగే వర్క్ క్వాలిటీ విషయంలో కూడా చాలా వరకు ఇక్కడ మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి, అంటే ఏదన్నా మనం టాస్క్ అప్పచెప్పారనుకోండి, మనం ఇద్దాం అనుకున్న అవుట్పుట్, సో ఈ మంత్ అంటే మొదటి 2 వారాలు మెయిన్గా చేసే వర్క్లో మన ఇచ్చే క్వాలిటీలో కానీ లేకపోతే మనం అందుకోవాల్సిన టార్గెట్లో కానీ కొంచెం మనకే పెట్టుకునే ఎక్స్పెక్టేషన్ కనుక కొంచెం డౌన్గా ఉండే ఆస్కారం ఉంటాయి. కాబట్టి దానిలో కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన ఆస్కారం, వర్క్లో క్వాలిటీ చూపించాల్సిన ఆస్కారం వృషభ రాశి వారికి కనిపిస్తుంది.
సో నెక్స్ట్ అలాగే ఈ రాశికి మెయిన్ చూస్తే తర్వాత 2 వారాలు 3-4 వారాల్లో ఆల్రెడీ ఈ రాశికి కుజుడి యొక్క సంచారం షష్టమ స్థానంలో జరుగుతూ ఉంది. షష్టమంలో కుజుడు యోగిస్తాడు. 6th house ఈస్ ద హౌస్ ఆఫ్ ఫైటింగ్స్. అలాంటి ఫైటింగ్స్ హౌస్లో కుజుడు లాంటి గ్రహం ఉండడం చాలా మంచిది నిజంగా. అలాగే 17వ తారీఖు నుంచి 3-4 వారాల్లో రవి కూడా వస్తున్నాడు. రవి కూడా కాకుండా బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. 6th house మొత్తం రవి కుజ బుధులు రుణ రోగ శత్రుస్థానంలో. బట్ ఎప్పుడైతే రవి లాంటి ప్లానెట్ 6th హౌస్లో యోగిస్తుంది, కుజుడు లాంటి ప్లానెట్ 6th హౌస్లో యోగిస్తుంది, బుధుడు లాంటి ప్లానెట్ 6th హౌస్లో యోగిస్తుంది. కానీ ఇక్కడ సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో మనకి ఉండే చిన్నపాటి ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే హెల్త్ ప్రాబ్లంగా, హెల్త్ విషయాలకి సంబంధించి ఒకసారి మజిల్ పెయిన్, ఒకసారి నర్వ్స్కి సంబంధించి, ఒకసారి హెడ్ఏక్ లాగానో. సో ఇలాగా హెల్త్ విషయంలో మాత్రం కొంచెం అప్ అండ్ డౌన్ అనేది ఈ యొక్క మంత్ కనిపిస్తూ ఉంది. బట్ డెఫినెట్లీ డిఫీట్ యువర్ ఎనిమీస్. శత్రు విజయాన్ని సాధిస్తారు, శత్రువులపైన విజయం సాధించుకుంటూ ముందుకెళ్తారు. అనేకమైన సమస్యలను మీరు చాలా అంటే మొన్న 17వ తారీఖు వరకు కూడా ఏదైతే అక్టోబర్ 17వ తారీఖు ఫస్ట్ 2 వారాల్లో మీకు ఇబ్బంది ఉన్నంతగా 17వ తారీఖు నుంచి నెమ్మదిగా 3-4 వారాల్లో తగ్గచ్చు. సో ఈ రవి కుజ బుధులు యాక్చువల్గా షష్టమ స్థానంలో దిగ్బలంలో కలిగి ఉన్నాయి కాబట్టి జనరల్గా ఇక్కడ శత్రు విజయానికి కావచ్చు, అపోనెంట్స్ కావచ్చు, కాంపిటీటర్స్ కానీ వీళ్ళకి సంబంధించి ఓవర్కమ్గా పైచేయి సాధించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. సో అదే సమయంలో ఏంటంటే ఈ 6th లో ఉన్న ప్లానెట్స్ అన్ని 12th house చూస్తుంటాయి. సో 12th house చూడడం వల్ల అటు ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, కొన్ని ఎక్స్పెన్సెస్ రిలేటివ్గా మెడికల్గా అయినా లేకపోతే కోర్టు కేసెస్, కాన్ఫ్లిక్ట్స్ వీటికి సంబంధించిన విషయాల్లో. బట్ అన్నీ కూడా ఇక్కడ ఏంటంటే మనకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేవి. డబ్బులు పెట్టినా పోయినా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేవి, కానీ సమ్ ఎక్స్పెన్స్ లేకపోతే సమ్ హెల్త్ ఇష్యూస్ లాంటివి కనిపిస్తుంటాయి. బట్ ఇది మాత్రం పాజిటివ్గానే ఓవరాల్గా మీ కాంపిటీటర్స్ని, ఎనిమీస్ని డిఫీట్ చేయడానికి బాగా ఉపయోగపడే ట్రాన్సిట్గానే మనం చెప్పచ్చు. అది నెక్స్ట్ ఇక్కడ అక్టోబర్ మాసం చివరిలో అక్టోబర్ 24వ తారీఖుకి బుధుడు ఇక్కడ మనకు చూస్తే కనుక సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. అలాగే కుజుడు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి 7వ స్థానంలో వస్తున్నాడు. యాక్చువల్గా ఈ కుజ బుధులు ఇద్దరు కూడా 7వ స్థానంలో అంత యోగిచ్చే గ్రహాలు కావు. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్కి కానీ, మీకు అండ్ లవ్ లైఫ్లో మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో కానీ, వ్యాపారపరంగా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ 4వ వారం ఇక్కడ కొంత డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో అలాగే ఇక్కడ గురుడు కూడా అతిచారంలో మారిపోతున్నారు. ఈ వారం 13 నెలలు ఉండాల్సిన గురుడు 13 నెలలు మిథున రాశిలో కర్కాటకంలోకి వచ్చేసారు 5-6 నెలలకి ఇక్కడికి. సో ఈ నెలలో గురువుగారు కూడా ఇక్కడ మీకు ఎప్పుడైతే చక్కగా ఆయన అతిచారంతో అక్టోబర్ 19 నుంచి ఈ యొక్క 3వ స్థానంలోకి వచ్చేస్తున్నారో, అనుకోని ప్రయాణాలు అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. సమ్ చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో కొన్ని సందర్భాల్లో ఈ 3వ స్థానంలో గురుడి యొక్క సంచారం మనకి అక్టోబర్ ఎప్పుడైతే 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందో అక్టోబర్ 19 నుంచి కూడా ఫైనాన్షియల్గా సంబంధించిన విషయాల్లో, ఫైనాన్షియల్ ఫ్లోకి సంబంధించిన విషయాల్లో కొంచెం డౌన్ అయ్యే ఆస్కారాలు మనకి అక్టోబర్ 19 నుంచి కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశికి ఇక ఉద్యోగపరంగా చూస్తే దశమంలో రాహు ఉండడం, లాభంలో శని ఉండటం, ఇది ఉద్యోగపరమైన విషయాల్లో పెద్ద ప్రాబ్లమాటిక్ కాదు. లాభస్థానంలో శని ఉండి రవి కుజ బుద్ధులు లాంటి ప్లానెట్ 6th హౌస్లో ఉండటం వల్ల సమ్ డిస్ప్యూట్స్ని మీరు జయిస్తే కానీ ఉద్యోగంలో మీకు రికగ్నేషన్ రాకపోవటం కానీ, కొన్ని విషయాలని, ఆర్గ్యుమెంట్స్ని, వివాదాలను ఫేస్ చేశాకే మీకు ప్రొఫెషనల్ గ్రోత్ అనేది వచ్చే ఆస్కారాలు కానీ ఇక్కడ ఎక్కువగా వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశికి మనం చూస్తే కనుక ఇక ఫైనాన్షియల్ వ్యవహారాల్లో అక్టోబర్ 19వ తారీఖు వరకు గురువు గారి 2వ స్థానం సంచారం కొంతవరకు ఓకే. అక్టోబర్ 19 నుంచి కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం మనం అనుకున్నట్టు ఇక్కడ
తృతీయ స్థానంలో ఈ గురుడి యొక్క సంచారం ఆర్థికమైన ఫ్లోని కొంచెం తగ్గించే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ మేజర్గా మనకి మొదటి 2 వారాలు పంచమంలో ఉన్న రవి వల్ల, ఆ తర్వాత చివరిలో మారబోతున్న కుజ బుధుల వల్ల, సో వీటి వల్ల తప్పించి పెద్ద ఇబ్బందులు ఏమీ కనిపించట్లా. మొదటి 2 వారాలు కూడా పంచమంలో ఉన్న రవికి ఇక్కడ సంతాన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం, క్యారింగ్ ఉమెన్స్ అయిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అండ్ వీటి విషయాల్లో కూడా పంచమస్థ రవి అంత యోగిచ్చరు కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉంటా. జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే సరిపోద్ది. ఇక ఎప్పుడైతే 24వ తారీఖున బుధుడు, 27వ తారీఖున కుజుడు ఇక 4వ వారంలో వస్తున్నారో 7th హౌస్లోకి, అక్కడ ఈ కుజుడికి బుధుడికి కొంచెం శత్రుత్వం ఉంది. అక్కడ ఈ కుజబుధుల యొక్క శత్రుత్వం వల్ల కొంతవరకు మీకు ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు అండ్ వ్యాపార పరంగా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు చిన్నపాటి డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. సో దానికి 4వ వారంలో కుజుడికి తప్పకుండా ఇక్కడ ధరణి గర్భ సంభూతం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే బుధుడికి కూడా విష్ణు సహస్రనామ పారాయణం లాంటివి చేసుకుంటే మంచిది. సో మరి మేజర్గా పంచమంలో ఉన్న రవి వల్ల ఏ వారంలో నిజంగా ఇన్వెస్ట్మెంట్స్కో లేకపోతే సంతానపరమైన విషయాల్లోనూ, వర్క్కి సంబంధించిన విషయాల్లో, క్వాలిటీకి సంబంధించి ఎప్పుడు ఇబ్బంది ఉండొచ్చు అనేది కావచ్చు. అలాగే కుజబుద్ధుల యొక్క మార్పు వల్ల 4వ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉండొచ్చు అనేది మనకు వీక్లీ ఫాలో అయితే బాగా తెలుస్తుంది. సో అది ఫాలో అయితే, వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మనకి డీప్గా డెప్త్గా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.